కాంగ్రెస్ బాకీ కార్డ్ అంటూ బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణల్ని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తిప్పికొట్టారు. 10 ఏళ్లలో కేసీఆర్ చేసిన బాకీలను తామిప్పుడు కడుతున్నామని కౌంటర్ ఇచ్చారు. మిగులు బడ్జెట్ గా ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చారని మండిపడ్డారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం బాకీ పడ్డట్లా, ఇచ్చిన హామీలు నెరవేరిస్తే బాకీ పడినట్లా అని బీఆర్ఎస్ ను ప్రశ్నించారు. బాకీ విషయాలు మాట్లాడితే మొదటి ముద్దాయి కేసీఆర్. ఈ రాష్ట్రాన్ని బాకీ పాలు చేసినటువంటి ఘనుడు కేసీఆర్. మిగులు రాష్ట్రంగా పుట్టింది తెలంగాణ 2014లో. మిగులు రాష్ట్రంగా, మిగులు బడ్జెట్ రాష్ట్రంగా. అలాంటి తెలంగాణని ఇబ్బడి ముబ్బడిగా ఒక ఆలోచన లేకుండా శుద్ధి లేని సంసారం నడిపి ప్రభుత్వ పరంగా, కార్పొరేషన్ల పరంగా, సొసైటీల పరంగా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ బాకీలు తెచ్చి దాదాపు 8 లక్షల కోట్ల అప్పులో తెలంగాణని 8 లక్షల బాకీ రాష్ట్రంగా మార్చిన గనుడు కేసీఆర్, కేటీఆర్. ఇలా వాళ్ళు బాకీల గురించి మాట్లాడుతూ ఉన్నారు. 10 ఏళ్ల పాలన, పాత నవాబులు మించిన పాలన, మీ స్వార్థం కోసం కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులో మీరు దోచుకున్న తీరు, ఫార్ములా ఈ రేస్, ఈ కార్ రేసులో కేటీఆర్ దోచుకున్న తీరు ప్రజలన్నీ గ్రహిస్తూ ఉన్నారు. బీదవాడి స్వప్నం రేషన్ కార్డు, 40 లక్షల రేషన్ కార్డు అప్లికేషన్లు వస్తే ఒక్క కార్డుని ఇచ్చిన పాపన పోయినరా? ఇది మీరు బాకీ పడ్డ తీరు కాదా? మీరు రేషన్ కార్డులు ఇస్తామని వచ్చి మోసం చేసి ఈ 40 లక్షల మందికి మీరు బాకీ లేరా? రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం 40 లక్షలు ఇస్తూ ఇలా 1,20,00,000 మందికి రేషన్ కార్డులు ఇచ్చి దాదాపు 3 కోట్ల మందిని రేషన్ ఇస్తూ ఆదుకుంటా ఉన్నాం. దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా సన్న బియ్యం ఇస్తే బాకీ పడ్డట. ఎవరైనా ఊహించినారా సన్న బియ్యం తింటామని? ఈ రాష్ట్రంలో మీరు విద్యా వ్యవస్థని వెస్టర్న్ సర్వనాశనం చేస్తే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్తో ఇలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దా ఉంటే బాకీ పడ్డట. ఎరువుల పేరిట కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తూ ఉంది. బీఆర్ఎస్తో లోపాయకర ఒప్పందంలో వచ్చి సకాలంలో ఎరువులు ఇవ్వక కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయాలనే కుట్రలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఎరువులు ఆపింది. ఇది వాస్తవం కాదా? 10 ఏళ్ళు మీరు కలిసి సంసారం చేశారు. కేంద్రంలో జరిగిన ప్రతి బిల్లులో ఓటేశారు. ఇవాళ కూడా మీరు కలిసే ఉన్నారు. కలిసి ఉన్నారు కాబట్టే కాంగ్రెస్ మీద కుట్రపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నారు.